ఒక సామెత ఉంది. నిజం తన కాళ్లకి చెప్పులు వేసుకునేలోపే అబద్ధం ప్రపంచం మొత్తం చుట్టేసి వస్తుంది అని. కానీ ఈ రోజుల్లో మనం మాట్లాడుకోవాల్సింది కేవలం అబద్ధం గురించి కాదు, ఒక మహా అబద్ధం, అదే బిగ్ లై గురించి. మానవ మేధస్సు ఒక వింతైన యంత్రం. అది చిన్న చిన్న మోసాలను ఇట్టే పసిగట్టేస్తుంది. కానీ ఊహకు అందనంత పెద్ద అబద్ధాన్ని మాత్రం గుడ్డిగా నమ్మేస్తుంది. ఎందుకంటే అంత ధైర్యంగా ఇంత పెద్ద అబద్ధం ఎవరూ చెప్పలేరు, ఇందులో ఏదో నిజం ఉండే ఉంటుంది అనే ఒక అమాయకపు నమ్మకం సగటు మనిషి రక్తంలోనే ఉంది. అడాల్ఫ్ హిట్లర్ తన మెయిన్ కాంఫ్ పుస్తకంలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా, క్రూరంగా రాశాడు. సాధారణ ప్రజల హృదయాల్లో వాళ్ళు చిన్న అబద్ధం కంటే పెద్ద అబద్ధానికే త్వరగా బానిసలవుతారు. ఎందుకంటే వాళ్ళు రోజువారీ జీవితంలో చిన్న చిన్న అబద్ధాలు ఆడుతుంటారు కాబట్టి వాటిని గుర్తుపట్టగలరు. కానీ ఒక భారీ పెద్ద అబద్ధాన్ని సృష్టించే సాహసం వాళ్లకి ఉండదు. అందుకే పక్కోడు అంత పెద్ద అబద్ధం చెబుతాడా అని వాళ్ళు కలలో కూడా ఊహించలేరు అని అతడు ప్రపంచానికి ఒక విషపు గుళికను పరిచయం చేశాడు. ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఈ జనాలు అబద్ధానికి మోసపోవడం లేదు, వాళ్ళు మోసపోవాలని కోరుకుంటున్నారు. ఒక అబద్ధం మన ఈగోని తృప్తికరిచినప్పుడు, మన భయాలను పోగొట్టినప్పుడు, లేదా మన శత్రువును తక్కువ చేసి చూపినప్పుడు ఆ అబద్ధం నిజం కంటే 1000 రెట్లు తియ్యగా ఉంటుంది. నిజానికి మనం అబద్ధానికి బాధితులం కాదు, ఆ అబద్ధాన్ని భుజాన మోస్తున్న భాగస్వాములం ఉంటాం. మనం ఒక అబద్ధాన్ని నమ్ముతున్నామంటే అర్థం అది నిజమని కాదు, ఆ అబద్ధం మనకు కంఫర్టబుల్గా ఉందని, మనలోని ద్వేషానికి అది ఒక రూపం ఇస్తుందని అర్థం. సమాజం అబద్ధాన్ని ఒక పాపంగా, మోసంగా చూస్తుంది. కానీ రియాలిటీ వేరే. అబద్ధం అనేది ఒక ఆయుధం. ఇది సమాజపు ఆలోచనా విధానాన్ని కంట్రోల్ చేసే రిమోట్ కంట్రోల్. పెద్ద అబద్ధమనేది ఒక మత్తుమందు లాంటిది. ఇది గుంపును గొర్రెల్లా మార్చి ఒకే దిశలో నడిపించడానికి వాడే పవర్ఫుల్ మేనేజ్మెంట్ టూల్. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని పాటలు మొదటిసారి విన్నప్పుడు సాదాసీదాగా అనిపించినా మళ్ళీ మళ్ళీ వింటుంటే మనకి తెలియకుండానే లోపలికి ఇంకిపోయి ఒక అద్భుతమైన అనుభూతినిస్తాయి. దీనినే మెలడీ మ్యాజిక్ అంటారు. సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి రచనలు లేదా పాతకాలపు ఘంటసాలగారి పాటలు తీసుకుంటే వాటిలో ఉండే పదాల లోతు మరియు రాగం యొక్క మాధుర్యం వెంటనే అర్థం కావు. కానీ సమయం గడిచే కొద్దీ ఆ పాటలోని ప్రతి స్వరం మనల్ని వెంటాడుతుంది, మనసుకు ఎంతో వినసొంపుగా మారుతుంది. నీ జీవితం మరియు జాతకం కూడా సరిగ్గా ఇలాంటి ఒక పాటలాంటిదే. ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే అది విన్నవాడికి కూడా అది వినసొంపుగా, నిజంలా అనిపిస్తుంది. దాన్నే నిజమని ఫిక్స్ అవుతుంది మన బ్రెయిన్. ఒక పెద్ద అబద్ధం పుట్టడం అనేది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఒక నాయకుడో లేక ఒక వ్యవస్థో తమ స్వార్థం కోసం ఒక అసాధ్యమైన విషయాన్ని నమ్మబలుకుతుంది. అది ఎంత అసంబద్ధంగా ఉంటుందంటే లాజిక్కి అస్సలు అందదు. ఫలానా వర్గం వల్లే మీ దేశం నాశనమైపోతోందనో, లేక ఒక అద్భుతమైన మందు వేసుకుంటే అమరత్వం వస్తుందనో ప్రచారం మొదలుపెడతారు. ఈ అబద్ధం పుట్టగానే దాని తర్వాత పరిణామం లాజిక్ని చంపేయడం. ఆ అబద్ధాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్లని ద్రోహులుగా ముద్రవేస్తారు. లాజిక్ మాట్లాడే గొంతులను నొక్కిపారేస్తారు. సమాజం రెండుగా చీలిపోతుంది. మధ్యస్థంగా ఉండేవారు కూడా భయంతోనో లేక అందరూ అటువైపే ఉన్నారు కదా అన్న భ్రమలోనో ఆ పెద్ద అబద్ధాన్నే పచ్చి నిజంగా స్వీకరిస్తారు. దీనివల్ల వచ్చే తర్వాత పరిణామం ఒక పిచ్చి మాత్రమే. అబద్ధం ఇప్పుడు వ్యక్తిగతం కాదు, అది ఒక సామాజిక మతమైపోతుంది. జనం ఆ అబద్ధాన్ని కాపాడడానికి ప్రాణాలైనా ఇస్తారు, పక్కోడి ప్రాణాలైనా తీస్తారు. ఇప్పుడు నిజం చెప్పేవాడు పిచ్చివాడవుతాడు, అబద్ధం చెప్పేవాడు దేవుడవుతాడు. చివరికి ఈ గొలుసుకట్టు చర్య సంపూర్ణ వినాశనానికి దారితీస్తుంది. ఆ అబద్ధం తట్టుకోలేనంత బరువుగా మారినప్పుడు, పునాదిలేని ఆ కట్టడం కూలిపోయినప్పుడు దాన్ని నమ్మిన లక్షల మంది జీవితాలు బుగ్గిపాలవుతాయి. చరిత్రలో మనం చూసిన యుద్ధాలు, మారణకాండలు అన్నీ ఈ పెద్ద అబద్ధమిచ్చిన క్లైమాక్సే. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ 2003 నాటి ఇరాక్ యుద్ధం. ఇది మోడర్న్ హిస్టరీలో ఒక క్లాసిక్ బిగ్ లై. అప్పటి అమెరికా ప్రభుత్వం ప్రపంచానికి ఇరాక్ దగ్గర మారణాయుధాలున్నాయి, అవి ప్రపంచ శాంతికి ముప్పు అని పదే పదే చెప్పింది. ఇది ఎంత పెద్ద అబద్ధమంటే దానికి సరైన ఆధారాలు లేవు, కానీ మీడియా, ప్రభుత్వం కలిసి దీన్ని ఒక యుద్ధంలా ప్రచారం చేశాయి. అది విన్న జనం నమ్మారు, ప్రపంచం కూడా అటువైపే చూసింది. దీనివల్ల ఒక దేశం చిన్నాభిన్నమైంది, లక్షలాది మంది సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. చివరికి అంతా అయిపోయాక ఏం తేలిందంటే అక్కడసలు మారణాయుధాలే లేవని.
కానీ అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ పెద్ద అబద్ధం ఒక సామ్రాజ్యాన్ని కూల్చేసింది, వేల కోట్ల డాలర్ల ఆయుధ వ్యాపారాన్ని పెంచింది. ఇది విన్నప్పుడు మీకనిపించవచ్చు, అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పారు అని. అదే ఇక్కడ అసలు పాయింట్. అది అంత పెద్దది కాబట్టే అందరూ కళ్ళు మూసుకుని నమ్మారు. చిన్న అబద్ధం చెబితే 1000 ప్రశ్నలు వేసే మేధావులు కూడా పెద్ద అబద్ధం దగ్గర మౌనంగా ఉండిపోతారు. ప్రెజెంట్ మనం ఈ డిజిటల్ యుగంలో పెద్ద అబద్ధాలు వాట్సాప్ ఫార్వర్డ్స్ రూపంలో, సోషల్ మీడియా అల్గారిథమ్స్ రూపంలో మన మీద నిరంతరం దాడి చేస్తున్నాయి. ఒక విషయాన్ని 100 సార్లు వింటే అది నిజమైపోదు, కేవలం మీ మెదడు దానికి అలవాటు పడుతుందంతే. అబద్ధం మిమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉంచుతుంది. అది వినడానికి హాయిగా ఉంటుంది, కానీ అది మిమ్మల్ని లోపలి నుంచి చంపేస్తుంది. నిజం మిమ్మల్ని అన్కంఫర్ట్కి గురిచేస్తుంది, మీ నమ్మకాలను ప్రశ్నిస్తుంది, మిమ్మల్ని నిలదీస్తుంది. కానీ ఆ కంఫర్ట్ మిమ్మల్ని ఒక స్వేచ్ఛా జీవిగా నిలబెడుతుంది. మీరు గొర్రెలా మందలో కలిసిపోవాలా, లేక నిజాన్ని వెతికే సాహసం చేయాలా అనేది మీ ఆలోచన పరిధి మీద ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకోండి, అబద్ధం ఎంత పెద్దదైతే దానికి అంత భయంకరమైన ముగింపు ఉంటుంది. నిజాన్ని నమ్మడం కంటే అబద్ధాన్ని పసిగట్టడం ఈ కాలంలో చాలా అవసరం. ఎందుకంటే నిజం ఒకటే ఉంటుంది, కానీ అబద్ధం 1000 రూపాల్లో వస్తుంది. ముఖ్యంగా అది మహా అబద్ధంగా మారినప్పుడు దాని ప్రతాపం ఊహాతీతమే. అబద్ధం రాజ్యమేరుతున్న చోట నిజం మాట్లాడడం అనేది ఒక విప్లవమే.